saw your name and like, wait, have I? Bombay is doing well for me. She's మంచు లక్ష్మి గారికి గవర్నమెంట్ ప్రాథమిక పాఠశాల పోచంపల్లి తరఫున సాదర స్వాగతం. మా పిల్లలు అందరు మీకోసం ఎదురు చూస్తున్నారు మేడం. దయచేసి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మీకు కుర్చీలు అవసరం. విశిష్ట అతిథి మంచు లక్ష్మి గారు మరియు జిల్లా పాలనాధికారి మండల విద్యాధికారి మధుసూదనరావు గారు మరి మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాల అందరికీ స్వాగతం సుస్వాగతం. So she did not. And asked, "Mommy, can we go outside to play this?" Just don't forget to get in the Vinny was also ready. They both got outside to the party. James and Lucy are siblings. More than this, give us that. Then creating this is easy. అందరూ వెనక సైడు కూర్చోండి. ఆ తర్వాత మన జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు గారిని సాధారణంగా వేదిక పరిచయిస్తున్నాను. ఆ తర్వాత అబ్దుల్ బారీ ప్లానింగ్ ఆఫీసర్ గారిని సాధారణంగా వేదిక పరిచయిస్తున్నాను. ప్రఫుల్ దేశాయ్ గారు మన జిల్లా అదనపు పాలనాధికారి గారిని వేదిక నిల్చొని మాట్లాడినా కూర్చొని మాట్లాడినా కూర్చోమంటారు అనుకున్నాను. ఒక్క నిమిషం సార్, మీరు కూడా సార్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా హెడ్ మాస్టర్ సంపత్ రావు గారికి, మా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మధుసూదనాచారి గారికి, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జనార్దన్ రావు గారికి, ప్లానింగ్ ఆఫీసర్ అబ్దుల్ బారీ గారికి, మేయర్ సునీల్ రావు గారికి, డెప్యూటీ మేయర్ స్వరూప రాణి గారికి, కోఆపరేటర్ మర్రి భవన గారికి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ గారికి అండ్ మై లవ్లింగ్ కలెక్టర్ పమెలా గారికి, గవర్నమెంట్ హై స్కూల్ సౌరం హెడ్ మాస్టర్ డి సతీష్ గారికి, అండ్ మా స్పాన్సరర్స్ పెగా సిస్టమ్స్ అండ్ పారాడైమ్ మెటల్ క్రాఫ్ట్కి, వీళ్ళందరినీ మించి నా బుజ్జి ప్రియమైన పిల్లలకి థ్యాంక్ యూ. ఈ విధంగా నేను మీకు సేవ చేసుకునే ఆపర్చునిటీ కల్పించిన దానికి థ్యాంక్ యూ. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నేను ఊరికే రాను. బాంబే నుంచి దిగి ఇప్పుడు 4 hours డ్రైవ్ చేసుకుంటూ వచ్చా. పొద్దున్న 5 గంటలకు లేసాను నేను. ఇక్కడికి వస్తే నాకు ఎవ్వరు ఏమీ డబ్బులు ఇవ్వరు తెలుసా నీకు. డబ్బులు ఇస్తే వస్తాను అనుకున్నారా? నాకు చాక్లెట్ ఇవ్వరు, నాకు డబ్బులు ఇవ్వరు, కొత్త బట్టలు ఇవ్వరు, ఏమి ఇవ్వకుండా నేను ఎందుకు వచ్చాను? బికాజ్ మీరు నాకు ఇస్తారని. ఏమి ఇస్తారని తెలుసా మీకు? ఏం కావాలని వచ్చాను నేను ఇక్కడ? నేను కరీంనగర్కి రావడానికి ఒక ముఖ్యమైన కారణం పమెలా గారు ఉన్నారని చెప్పి. ఎందుకంటే మేము ఇంతకు ముందు యాదాద్రి డిస్ట్రిక్ట్లో 50 స్కూల్స్ వరకు మేము ఇదే స్మార్ట్ క్లాస్ రూమ్ చేయడం అయింది.
డబ్బులు ఇవ్వడం సులభం, కానీ ఆ ఇచ్చిన డబ్బులు కరెక్ట్గా యూజ్ అవుతుందా, మేము ఇచ్చిన టీవీలు మేము ఇచ్చిన ప్రోగ్రామ్ కరెక్ట్గా యూజ్ చేస్తున్నారా లేదా అనే దానికి మా కలెక్టర్ గారు మాకు నిజంగా మామూలు సహాయం చేయలేదు. ఆవిడ సహాయం లేకపోతే మేము కూడా ఇంత బాగా పని చేయలేము. పామెలా గారు, ఇది మనకి ఇప్పుడు 2-3 సంవత్సరాలు అయిపోయినాయి మీతోటి నేను ట్రావెల్ అవ్వడం. మీరున్నారు అంటే ఒక తెలియని ఉత్సాహం, నాకు తెలియదు కాదు బాగా తెలిసిన ఉత్సాహమే, ఎందుకంటే మా పని చాలా తక్కువ అయిపోతుందని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఉన్న దగ్గరల్లా నేను మీ వెనకాలే ఫాలో అవుతూ ఉంటాను నేను, బికాజ్ యువర్ కైండ్ ఆఫ్ మీ బ్లెస్సింగ్స్ మా అందరి మీద ఉండాలి. మీలాంటి కలెక్టర్స్ ఈ దేశానికి అవసరం. మీలాంటి ఇన్స్పిరేషన్ యాజ్ అ ఉమెన్ వాట్ యు ఆర్ డూయింగ్. నేను ఒక్కరోజు నాకు ఎవరైనా ఎక్కువ మాట్లాడతాం అంటే పీకలు అనిపిస్తుంది. మీరు ఇంత ఈ జాబ్ అనేది మామూలు జాబ్ కాదు. మారుతున్న గవర్నమెంట్స్ తోటి, మారుతున్న ప్రజలతోటి, మారుతున్న పొజిషన్స్ తోటి మీరు మీ జయాన్ని మీరు ముందు పెట్టుకొని మీ దేశాన్ని మీరు ఫస్ట్ ముందు పెట్టుకొని నడవడం అనేది మామూలు విషయం కాదు. I know what kind of inner strength you need to move ahead. ఎవరైనా మనకెందుకులే బాబు, మనకు మంచి చదువు ఉంది, ఇక్కడే కాదు ఏ ప్రైవేట్ సెక్టర్లో అయినా కళ్ళకు అద్దుకొని మమ్మల్ని చేర్చుకుంటారని నాకు తెలుసు. కానీ కాదు, మన దేశం కోసం మన పిల్లల కోసం అని మీరు ఎంత తాపత్రయపడతారనేది నాకు తెలుసు. సో థ్యాంక్ యూ. మీరు ఎటైతే నేను అటే ఉంటానని మీరు నో దట్ ఫర్ షూర్. నేను ఈ టీచ్ ఫర్ చేంజ్ అనేది మానేయాలనుకుంటున్నాను, ఎందుకంటే మనకొచ్చి మన పిల్లలందరూ అద్భుతంగా ఉన్నారు అని తెలిసిన రోజున టీచ్ ఫర్ చేంజ్ అవసరం లేకుండా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతవరకు వీ విల్ నాట్ స్టాప్. నాకు ప్రాణాలు ఉన్నంత వరకు ఇది నేను నడిపిస్తాను. దీని తర్వాత నా కూతురికి తన ప్రాణాలు ఉన్నంత వరకు తను నడిపిస్తుంది. బికాజ్ మనం ముందుకెళ్ళి మన వెనకాల రావడం కాదు, మనతో పాటు అందరూ ముందుకెళ్తే దానిలో ఉన్న జాయ్ వేరు. సో థ్యాంక్ యూ అగైన్ టు బీ ఏబుల్ టు. మనం ప్రైవేట్గా మాట్లాడుకుంటాం కానీ ఓపెన్గా ఈ కృతజ్ఞతలు నేను చాలా రేర్గా చెప్పగలుగుతాను. సో థ్యాంక్ యూ అగైన్ టు ఫర్ దిస్ ఆపర్చునిటీ టు రియలీ applaud all that you are for Teach for Change and the people around you. Thank you. కానీ ఓకే, సో అది కాకుండా కూడా కొన్ని ఇతరు అవసరం ఉంటే ఇలాంటి మంచి వాళ్ళు ముందుకి వచ్చి మనకి సహకారం అందిస్తే ఖచ్చితంగా సమాజంలో పాజిటివ్ మార్పు అనేది వస్తుంది అని నాకు ఆ నమ్మకం ఉంది. సో పిల్లలు ఖచ్చితంగా ఆ క్లాస్ రూమ్ని మీరు సద్వినియోగం చేయాలి. మంచి టీవీ ఉంది దాంట్లో, సో దాని నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఎన్నో రకాల కార్టూన్స్ ప్లేవే మెథడ్లో ఆడుతూ పాడుతూ ఎన్నో రకాల సబ్జెక్ట్స్, విషయాలు, టాపిక్స్ మీకు నేర్పించగల అవకాశం ఉంది. కాబట్టి టీచర్స్ అందరికీ కూడా నా విన్నపం, ఈ స్మార్ట్ క్లాస్ రూమ్స్ పెట్టిన ఇది మొదటి ఎక్స్పీరియన్స్ నాకు కాదు. నేను గతంలో కూడా చూశాను, ఎక్కడైనా క్లాస్ రూమ్స్లో టీచర్స్ యాక్టివ్ ఉంటారు, హెచ్ఎం యాక్టివ్ ఉంటారు, పాఠశాల కమిటీ తరఫు నుంచి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ తరఫు నుంచి తల్లిలు వచ్చి ఇక్కడ ఇది చూపించండి అది చూపించండి మా పిల్లలకి అని చెప్తారు. ఖచ్చితంగా అక్కడ సద్వినియోగం జరుగుతుంది. పిల్లల్లో మంచి మార్పు మనకి కనపడుతుంది. పోయిన జిల్లాలో నేను 6 నెలలు చూశాను చిన్న పిల్లలు మంచిగా ఇంగ్లీష్లో మాట్లాడడం. ఇక్కడ కూడా నా టీచర్స్ అందరికీ నా విన్నపం, మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఎప్పటికీ, ఇది కూడా ఇంకొక మంచి అవకాశం మీకు. కాబట్టి దీనిని తప్పకుండా మీ పిల్లలకి మంచి జరిగే విధంగా మీరు మాకు ఆ మాట ఇవ్వాలి, ఆ హామీ ఇవ్వాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి అందరినీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మంచి గారు ఇంత దూరం నుంచి వచ్చి my good friend, I hope and I take a promise from you, wherever I go, your network follows. Thank you so much. అక్కడే కూర్చోండి, ఫోటో తీసుకుంటా వచ్చి మధ్యలో కూర్చోండి. ఓకే.